హలో గైస్, నమస్తే. కాలేజీ లేదు, అట్లా అమ్మాయి లేదు, ఏంటో అలా గడిచిపోతుంది. హా, ఏ మాటకి ఆ మాట. బయట మాత్రం చలి ఇరగేస్తుంది మంచుతో. ఎట్టైనా బయటకు వెళ్దామంటే ఏ ప్లేస్ పోవాలో ఐడియా లేదు. సరే అని చెప్పి మా అన్నకు ఫోన్ చేస్తే, ఇట్లా కాదు, బాగా స్నో పడుతుంది కదా, ఇక మంచి లొకేషన్ చూపిస్తా పదా అని చెప్పి లాక్కోపోయాడు. ఇక్కడ నుంచి 8 hours జర్నీ చేస్తే ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. చూడ్డానికి లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎట్లా న్యూ ఇయర్ ఎట్లా బాగానే సెలబ్రేట్ చేసుకుని అంతా అయిపోయింది. కానీ మళ్ళీ దాని తర్వాత రోజు బయటకి ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఈ ప్లేస్ ఐడియా వచ్చింది అనమాట. చాలా బాగుంది. సో అందుకని నేను ఏరిగా వెళ్ళిపోయాం. మార్నింగే బీభత్సంగా పడింది స్నో. అట్లా కాసేపు దాంట్లో ఆడుకొని అట్లా బయటకు వచ్చాం అనమాట. నాకు ఈ లొకేషన్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చిన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్నట్లు సేమ్ టు సేమ్ ఉందన్నమాట ఇక్కడ కూడా. అలా చూసి అలా కాసేపు అలా తిరగగానే కొద్దిగా ముందర పోతే ఒక పెద్ద కోట కనిపించింది. ఆ కోటలో అది దూరం నుంచి చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి అసలు. అలాంటిది లోపలికి వెళ్ళి చూస్తుంటే చాలా బాగుంది. అందట్టు అది కూడా చాలా పాతది అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగామన్నమాట, ఓన్లీ వింటర్లోనేనా లేకపోతే సమ్మర్లో కూడా బాగుంటుందా అంటే, వింటర్లో మొత్తం స్నో ఉంటుంది, అదే కానీ సమ్మర్కి వచ్చారంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. సో సమ్మర్కి కూడా ఇక్కడ రావడానికి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి సార్. దట్టు ఈసారి వచ్చేటప్పుడు హైకింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. ఓకే మరి ఉంటా, బాయ్.